నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. హాయ్ సార్, ఐఎమ్ సుమా. హాయ్ మా. నా ఫేస్ చాలా డ్రై అవుతుంది. అలాగే ఫేస్ మీద చీక్స్ పైన కొంచెం పిగ్మెంటేషన్ కూడా ఉంది. ఐస్ దగ్గర ముడతలు వస్తున్నాయి. నా వయసు ఏమో 34. ఎందుకు ఇలా అవుతుంది తెలియదు. అలాగే ఫేస్ కొంచెం ఇచ్చింగ్ కూడా ఉంది డాక్టర్ గారు. ఏ క్రీమ్స్ వాడాలో చెప్పండి. ఏదైనా ట్రీట్మెంట్స్ చేయాలా? ఏ విధంగా తగ్గుతుంది అని అడుగుతున్నారండి సుమా గారు. సుమా గారండి, ఇది చాలా కామన్ గా ఉండే ప్రాబ్లం. డ్రై స్కిన్ గా ఉండి పిగ్మెంటేషన్స్ గా మారి ఆ విధంగా నలుపుగా ఉండి డల్ స్కిన్ లాగా మారుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్ ఒకటే సరిపోతుందా? క్రీమ్స్ ఒకటే సరిపోతుందా? లేకపోతే ఏ విధంగా కాంబినేషన్స్ చేయాలి? బూస్టర్స్ ఏమైనా అవసరమా? చర్మంలో స్కిన్ క్వాలిటీ, హైడ్రేషన్ ఏమైనా ఏ విధంగా మనం చేయాలా అని దాని గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి అనేక సందేహాలకి, అనేక అపోహలకి, అనేక ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఈ విధంగా నలుపు అనేది వస్తూ ఉంటుందండి. డ్రై స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది, ముడతలు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ 30 ఏళ్ళు దాటినాక బాగా వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే 2-3 కారణాలు ఉంటాయండి. ఒకవేళ జెనెటిక్ పరంగా మనకి చర్మంలో కొల్లాజన్ తక్కువ ఉండటం వల్ల, లేకపోతే నలుపు అనేది మనకి సూర్యుడి వెలుతురు తగలటం వల్ల, లేకపోతే మెలాస్మా వల్ల, ఇంకొక కారణం వచ్చేసి ప్రెగ్నెన్సీ వల్ల. ఈ విధంగా మనకి కారణాలతోటి మనకేమవుతుందనంటే చర్మంలో కొల్లాజన్ అనేది డెఫిసిట్ అయ్యి, అలానే చర్మంలో మెలనిన్ అనేది కంటెంట్ పెరిగి పిగ్మెంటేషన్గా మారుతూ ఉంటుంది. నలుపు అనేది చర్మం పైన ఇక్కడ ఈ విధంగా మారిన దానికి మనము చాలా జాగ్రత్తలుగా తీసుకోవాలండి. సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టుకోవాలండి. మాయిశ్చరైజర్స్, వైటమిన్ సి సీరమ్సే కాకుండా ఇతరత్ర సీరమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అలానే మనకి చాలా ఇంపార్టెంట్గా మనకి ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా సేఫ్గా ఉంటాయి, ఏ విధంగా చూడాలి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు చెప్పారు కదండి, మీకు స్కిన్ డ్రైగా ఉండి అలానే మీకు ముడతలు వచ్చాయి, దాంతోపాటు పిగ్మెంటేషన్ వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ మనకి ముఖ్యమైనది కనిపించాల్సింది ఏంటంటే మీ స్కిన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని. స్కిన్ క్వాలిటీ అనేది మీకు బాగా తగ్గింది అని అంటే తప్పకుండా ఆ స్కిన్ క్వాలిటీని మనం కరెక్షన్ ఫస్ట్ చేసుకోవాలి. స్కిన్ క్వాలిటీని ఫస్ట్ కరెక్షన్ ఎలా చేస్తాము అని అంటే మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్, ఇంట్లో మంచిగా హోమ్ రెమెడీస్లో మంచి జ్యూసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎక్కువ ఏబీసీ అంటారు కదండి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూసెస్. అలానే మీకు మంచిగా జ్యూసెస్ అన్ని వెజిటబుల్ జ్యూసెస్ కానివ్వండి, అలానే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఇవి రెగ్యులర్గా రొటేషనల్గా తీసుకోవాలండి. రోజు జామ పండు జ్యూస్ తాగుతాను, రోజు పైనాపిల్ జ్యూస్ తాగుతానంటే అలా కాదండి. ఒకరోజు ఒక ఫలం, ఒకరోజు ఇంకొక ఫ్రూట్, అలా ఆ విధంగా మనం మారుస్తూ పోవాలన్నమాట. అలానే మీల్స్లో కూడా మీరు నారింజ, మోసంబి అనేది రెగ్యులర్గా పెట్టండి. అలాంటప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ బాగుంటుందండి. అలానే మీ చర్మానికి వైటమిన్ సి సప్లై కూడా బాగుంటుంది. అలానే ముఖ్యమైనది ఏంటంటే మనకి ఆమ్లాలు, ఉసిరికాయలు అనేటివి మనం రోజుకి 3 తీసుకున్నాం అనుకోండి, 2 టాబ్లెట్స్ వైటమిన్ సిది అంటే ఒక 1 గ్రామ్ వైటమిన్ సి మనం తీసుకున్నట్టు అనమాట. సో ఈ విధంగా మనం న్యూట్రిషియస్ ఆస్పెక్ట్ అనేది మనం బాగా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే లేజర్స్, పీల్స్, ట్రీట్మెంట్స్, సన్ స్క్రీన్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నం తినేటప్పుడు దాంట్లో కూరల్లో ఎక్కువ ఉప్పు అనేది వేసుకోకూడదండి, ఎక్కువ మసాలాలు కూడా వేసుకోకూడదండి. దానివల్ల కూడా మన డైజెషన్లో ఇదంతా అయి మనకి చర్మానికి ఇది ఉంటుంది. ఫుడ్ మంచిగా తినండి, మంచి క్వాలిటీ ఫుడ్ తినండి, దాంట్లో ఏం తేడా లేదండి. మీరు తినేది మీ ఇష్ట ప్రకారంగా తినండి, ఆరోగ్యరీత్యా మీరు చూసుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ వేసుకుంటూ, మీరు వెజిటబుల్స్ అనేవి ఎక్కువ చేసుకుంటూ, సాలెడ్స్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటే మంచిదండి. సాలెడ్స్ అంటే మళ్ళీ దాంట్లో మయోనీస్ వేయటాలు ఇవన్నీ చేయకూడదండి. ప్లెయిన్ సాలెడ్స్ వేసుకోండి, మీ డైజెషన్కి బాగుంటుంది, మీ చర్మానికి బాగుంటుంది. కీరా, క్యారెట్, జకునీస్ అని ఉంటాయండి, అలానే క్యాప్సికమ్స్ ఉంటాయి, అలానే మష్రూమ్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ ఫ్రై చేసుకొని సాటే చేసుకొని తీసుకోవాలన్నమాట. గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మీకు మంచి వైటమిన్ సి అలానే కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది మనకి మిల్క్లో కూడా. వైటమిన్ సి అనేది తక్కువ ఉన్న కాల్షియం అనేది ఎక్కువ ఉండటంతో మనకి మిల్క్ తోటి మనకి మంచిగా హెల్ప్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే హనీ కూడా ఒక చెంచెడు తేనె అనేది మనకి ఎప్పుడైనా తీసుకోవచ్చండి, దాంతో కూడా వైటమిన్ సి వస్తూ ఉంటుంది. ఏదైనా ఫ్రూట్ జ్యూస్లో మనం షుగర్ వేసుకోవాలంటే షుగర్ అస్సలు వేసుకోకండి. షుగర్ అనేది మీకు పింపుల్స్కి దారి తీస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తేనె యాడ్ చేసుకొని దాంతోటైనా తీసుకోవచ్చండి, లేకపోతే కేవలం జ్యూస్ తోటే మనం అలా తీసుకోవాలండి. సో ఈ విధంగా మనకి హైడ్రేషన్ కావాలి అని అంటే, మంచి స్కిన్ క్వాలిటీ కావాలంటే డైట్ చెప్పానండి.
అలానే ముఖ్యమైనది ఏంటంటే మీరు 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఎలా చేస్తారు అనంటే మీరు 3-4 లీటర్ వాటర్ బాటిల్స్ మీతో పాటు ఉండాలి. ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట. అది ఉండి దాన్ని ప్రతిసారి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉంటుందండి. నా దగ్గర 3 వాటర్ బాటిల్స్ నేను పెట్టుకుంటాను. ప్రతిరోజు ఆ 3 వాటర్ బాటిల్స్ నేను తాగేసేయాలి. అది నా పని. అది నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంత బిజీగా ఉన్నా గానీ అది ఫినిష్ కావాలి. సాయంత్రానికైనా నాకు ఆ బాటిల్స్ అన్నీ అయిపోవాలి. సో, ఆ విధంగా మనం ఎంత బిజీగా ఉన్నా గానీ ఈ విధంగా జాగ్రత్తలనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసుకుంటే మన చర్మానికి స్కిన్ క్వాలిటీ అనేది చాలా బెటర్‌గా అవుతూ ఉంటుంది. మరి డాక్టర్ గారు మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీరేం చేస్తారు అనంటే దాంట్లో మనకి బూస్టర్ థెరపీస్ ఉంటాయండి. హైడ్రో బూస్టర్స్ ఉంటాయి. స్కిన్ వేవ్ థెరపీస్ ఉంటాయి. విటాల్ థెరపీస్ ఉంటాయి. ఇలా రకరకాల మనకి థెరపీస్ ఉంటాయన్నమాట. అలానే హైడ్రా ఫేషియల్స్ అని కూడా ఉంటాయి. దాంతో పాటు లేజర్ థెరపీస్ కూడా ఉంటాయి. లేజర్‌తో పాటు మనకి మంచి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి థెరపీస్ అనేటివి మనం చేయటం వల్ల చర్మంలో క్వాలిటీ అనేది బాగా ఇంక్రీజ్ చేయగలుగుతాం. ఎలా అంటే హైడ్రో బూస్టర్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మంచి హైలురానిక్ యాసిడ్, గ్లిసరాల్ బేస్డ్ థెరపీస్ మనకి ఏమవుతుందంటే చర్మం లోపలికెళ్ళినాక మనకక్కడ కొల్లాజెన్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎలా జరుగుతుంది? మనకి చిన్నగా ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ చర్మంలో చిన్నగా మనకి హైలురానిక్ యాసిడ్ ఇంట్రడక్షన్ అవుతుందండి. అప్పుడు ఏం జరుగుతుందనంటే మనకి కొల్లాజెన్ ఏదైతే చర్మంలో ఉంటుందో మనకి డ్రైగా డెసికేటెడ్‌గా అయినప్పుడే మనకి ఈ ముడతలు చెప్పారు గదండీ సుమ గారు. ఇప్పుడు డ్రైగా డెసికేటెడ్‌గా ఏదైతే అవుతుందో అక్కడ కొల్లాజెన్ ఏమవుతుందనంటే లోపలికి హైలురానిక్ యాసిడ్ అనేది ఇన్ఫ్యూజ్ అయినప్పుడు కొల్లాజెన్‌కి మధ్యలో హైలురానిక్ యాసిడ్ ఉంటుందన్నమాట. అలా ఉన్నదానికి ఏమవుతుందనంటే బాడీలోంచి మొత్తం హైడ్రేషన్ అనేది తీసుకుంటుంది. అలా హైడ్రేషన్ అనేది తీసుకోవటంతోటి చర్మం లోపలికి మనకి మంచిగా వాటర్ అనే కంటెంట్ పెరిగి సాఫ్ట్‌గా, సపుల్‌గా అవుతూ ఉంటుంది. ఇలా మైక్రో ఎన్వైర్న్‌మెంట్ అనేది మనకి ఆ బూస్టర్ థెరపీస్ తోటి చేయటం వల్ల ఏమవుతుందనంటే అక్కడ మనకి కొల్లాజెన్ అనేది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది. సో, కొత్త కొల్లాజెన్ అనేది రావటానికని ఆస్కారం పెరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా బూస్టర్ థెరపీస్ చేసుకొని లేజర్ థెరపీస్ చేసుకోవాలన్నమాట. లేజర్ థెరపీస్ ఎలా చేస్తాము అనంటే కనిపించని ఒక ఇన్విజిబుల్ లేజర్ బీమ్ అనేది మన చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తామండి. ఈ లేజర్ బీమ్ అనేది మన చర్మం పైన చేసినప్పుడు మనకు ఆ ఇన్విజిబుల్ లేజర్ బీము మన చర్మ కణాల మధ్యలోంచి లోపలికెళ్ళి చర్మ కణాల్లో ఉన్న నలుపుని నెమ్మదిగా కరగదీస్తుందండి. సో, ఈ విధంగా మనకి కరగదీసిన నలుపు మెలనిన్ బాడీ సర్క్యులేషన్‌లోంచి బయటికెళ్ళిపోవాలి. అది జరగటానికని ఒక నెల అవుతుందన్నమాట. అందుకోసమే ఒక లేజర్‌కి, ఇంకో లేజర్‌కి మనం గ్యాప్ అనేది ఒక నెల వరకు మనం పెడతామన్నమాట. సో, ఈ విధంగా లేజర్ థెరపీస్ అనేది మనం చేయటంతోటి చర్మంలో మనకి ఉన్న నలుపు కూడా నెమ్మదిగా కరుగుతూ లోపలున్న మన కొల్లాజెన్‌ని స్టిమ్యులేషన్ చేయటంతోటి మనకి స్కిన్‌లో మనకి మంచి గ్లో అనేది రావటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. హైడ్రా ఫేషియల్ అనేది మన చర్మంలో పైన పొరలో ఎపిడెర్మిస్‌లో పైన ఉన్న స్ట్రాటమ్ కార్నియం అంటే మనకి అట్‌మోస్ట్ సూపర్ఫిషియల్ లేయర్‌ని క్లీన్ చేస్తుందన్నమాట. హైడ్రో బూస్టర్స్ అంటే ఏంటనంటే మనకి డర్మిస్‌లో మనకి స్టిమ్యులేషన్ అనేది చేస్తుందన్నమాట. అలానే మనకి చర్మంలో ఉన్న మనకి పైన పొరలోది కూడా స్ట్రెచ్ కావటానికని హైడ్రో బూస్టర్ థెరపీస్ పనిచేస్తాయి. అలానే లేజర్స్ చేస్తే ఏంటంటే చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేస్తుందన్నమాట. సో, మీకు కావాల్సిన ముడతల కరెక్షన్ తర్వాతనేమో యాంటీ ఏజింగ్ ప్రొసీజర్ అలానే పిగ్మెంటేషన్‌కి ఈ 3 విధాలుగా కాంబినేషన్స్ అనేటివి చేయొచ్చండి సుమ గారు. అయితే మనకి ఈ లేజర్స్ అనేటివి ఎన్నాళ్ళు అవుతుంది అని చాలామంది అడుగుతారు. 6 నెలల దాకా మినిమమ్ టైం పడుతుందండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. సరే బూస్టర్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. బూస్టర్స్ మీరు 6 నెలల్లో ఒక్కసారైనా లేతే 2 నెలలకు ఒక్కసారైనా అలా అయినా మనము స్కిన్ క్వాలిటీ బేస్‌ని బట్టి నేను డిసైడ్ చేయగలుగుతానండి. సో, మీ చర్మాన్ని చూస్తేనే కదా నేను చెప్పగలుగుతాను. మీకు ముడతలు వచ్చాయని చెప్పారు కరెక్టే కానీ మీకు ముడతలు ఎంత ఉన్నాయి? ఏ విధంగా వచ్చింది? ఎంత కొల్లాజెన్ డిప్లీట్ అయింది? ఏ కారణం ఉంది? ఇవన్నీ నేను తెలుసుకోవాలి కదా! తెలుసుకున్నాకనే నేను మీకు కరెక్ట్‌గా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చెప్పగలుగుతాననమాట. అలానే ముఖ్యమైనది ఏంటనంటే మనకి ఈ విధంగా హైడ్రేషన్ చేస్తున్నప్పుడు మనకి హోమ్ రెమెడీస్, సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్‌లో హైడ్రేటింగ్ మంచి సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ ఉంటదండి. మా వాళ్ళు చాలామంది ఇష్టపడి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తెప్పించుకుంటూ ఉంటారు. చాలామంది ఈ సెలిసాఫ్ట్ అనే దాన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని 6 ట్యూబ్‌లు, 8 ట్యూబ్‌లు అలా తీసుకెళ్తూ ఉంటారనమాట. సో, ఈ విధంగా ఈ మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ ఎందుకు ఉంటుందంటే సెరమైడ్స్, హైలురానిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ ఉంటాయన్నమాట. సో, మనకి మాయిశ్చరైజర్స్, సీరమ్స్, గ్లూటథియోన్, వైటమిన్ సి ఇవ్వటంతోటి ఏమవుతుందనంటే నెక్స్ట్ డేకి చర్మానికి ప్రిపేర్ చేస్తుందన్నమాట. అంటే ఇవాళ మనం తీసుకున్నామనంటే నెక్స్ట్ డే జరిగే డ్యామేజ్‌కి రెడీగా ప్రిపేర్ చేసి స్ట్రెంథెన్ చేస్తుంది మన చర్మాన్ని. సో, ఈ విధంగా మనం లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి చర్మాన్ని మనం సాధించవచ్చండి. దేనికైనా గానీ సమయం పడుతుంది, పట్టుదల కావాలి. దానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో, చర్మంలో మనకి మార్పు కనిపించడానికని మనం ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. సో, ఇదండి విషయం.
ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనంటే మీరు ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, ఏవి ఉన్నా గానీ మీరు నాకు తప్పకుండా మీరొచ్చి మాతో డీటెయిల్‌గా డిస్కస్ చేయొచ్చు. నా దగ్గరొచ్చి కొంతమంది పేపర్‌లో రాసుకొని గూడా వస్తారు డౌట్స్. నేను దాన్ని ఎంకరేజ్ చేస్తానండి. ఎందుకనంటే అక్కడ మీకు క్లారిటీ అనేదొస్తే మీరు ఏ ప్రశ్నలు అడగాలనేది మీరు డాక్టర్‌ని అడిగితే, ఆ తర్వాత మీరు బయట ప్రశ్నలు, మీరు బయటకి జవాబులు మీరు ఎతుక్కోకుండా, కన్‌ఫ్యూజ్ గాకుండా ఎక్కువ రోజులు మందులు వాడుకోగలుగుతారండి. అలానే మీకు ఎటువంటివైనా గానీ సందేహాలున్నా, అపోహలున్న, ప్రశ్నలున్నా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ టైమ్ ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో అది దాంతో పాటు నేనొస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తానండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఈ మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని మీకు ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళకి బాగా ఇబ్బంది పడుతున్నారు డల్‌నెస్ తోటి, చాలా కాన్ఫిడెంట్ పోగొట్టుకున్నారు, వాళ్ళు మంచిగా కావాలనుకుంటున్నారు, మంచి ట్రీట్మెంట్స్ లేవని చెప్పి ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మీరు తెలియజేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, అమ్మ నాన్నకే కానివ్వండి, మీ పిల్లలకైనా, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా తప్పకుండా ఈ వీడియోస్‌ని షేర్ చేసి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్‌ని మీరు అందచేయగలుగుతారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.